ఇమాజిన్ చేయండి. ఒకరోజైతే మీరు నిద్ర నుంచి మేలుకున్నారు. అలా మీ ఫోన్ అయితే చూసుకున్నారు. దాంట్లో ఇంటర్నెట్ అయితే ఉండదు. మీకు కవాత్ అనిపిస్తుంది. నా ఫోన్‌లో ఇంటర్నెట్ ఎందుకు లేదు? ఇలా ఎలా జరుగుతుంది? అని మీరు ఆలోచిస్తారు. అది చాలా కామన్. అలా మీరు బయటికెళ్ళి చూస్తే మీకు థౌసండ్స్ ఆఫ్ జోంబీస్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తారు. అది మీకు అసలు స్టార్టింగ్ అర్థం కాదు. దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే మనం తప్పకుండా ద వాకింగ్ డెడ్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ద వాకింగ్ డెడ్ సిరీస్ 2010 గురించి. ఇదొక జాంబీ సర్వైవల్ సిరీస్ అనుకుంటే చాలా తప్పు చేశారు. ఇది ఒక హ్యూమన్ సివిలైజేషన్ ఎలా కొలాప్స్ అయిందో తెలుసుకునే ఒక సర్వైవల్ సిరీస్. పదండి వెళ్ళిపోదాం. సో 2010లో అయితే ద వాకింగ్ డెడ్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జాంబీ సర్వైవల్ హారర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మొత్తం మనకి ఒక 11 సీజన్స్ అయితే ఉంటాయి. దాంట్లో 177 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అయ్యాయి. ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది ఎక్కువగా జాంబీస్ మీద ఫోకస్ కన్నా అది ఉంటుంది తప్పకుండా. కాకపోతే హ్యూమన్ టెన్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ అయితే మనకి చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తాయి. అదే ఈ ఒక సీరీస్ ఒక కోర్ అని చెప్పుకోవచ్చు. అయితే 2010లో ఈ ఇన్ఫెక్షన్ అయితే ర్యాపిడ్‌గా మనకైతే ఒక సిటీలో అయితే స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో మనకి ఇన్ఫెక్షన్ గురించి అయితే అంత క్లియర్‌గా అయితే చెప్పరు. ఎందుకు చెప్పరో అర్థం కాదు. అదొక ఇన్ఫెక్షన్ అని మాత్రమే చెప్తారు. అయితే అది ఒక ఇన్ఫెక్షన్, అది ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. దాని గురించి అయితే అంత క్లియర్‌గా చెప్పరు. అయితే అదే ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇప్పుడు బైట్ చేసిన తర్వాత ఎలా అయినా స్ప్రెడ్ అవుతుంది అది తదుపరి విషయం. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఒక జాంబీలా మారుతారు. అయితే ఈ సిరీస్‌లో జాంబీస్‌ని వాకర్స్ ఉంటారు. అందుకే ద వాకింగ్ డెడ్ అని పెట్టారనమాట. అయితే ఇదొక చాలా వాలిడ్ పాయింట్. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా జాంబీస్‌లా అయితే మారుతారు. ఇదైతే మనకి పూర్తిగా హోప్‌నయితే తీసేస్తుంది. ఇఫ్ దేర్ ఈస్ నో హోప్ ఇన్ ఎ డిస్ట్రాయిడ్ వరల్డ్. చాలా గోర్. ఇదైతే స్టార్టింగ్ మనకు చూపిస్తారు. యూ కిల్ ఆర్ యూ డై, ఆర్ యూ డై ఆర్ యూ కిల్. ఇప్పుడైతే మనం చూసుకున్నాం ఒక రిక్ గ్రైమ్స్ మన సీరియస్‌గా మెయిన్ ప్రొటాగనిస్ట్. డ్యూటీలో షారుఖ్ డ్యూటీలో ఒక బుల్లెట్ అయితే తగిలి కోమాలోకైతే వెళ్ళిపోయాడు. అయితే ఒక 3 వీక్స్ తర్వాత హాస్పిటల్‌లో ఆఫ్టర్ జాంబీ అవుట్‌బ్రేక్ జరిగిన తర్వాత 3 వీక్స్ తర్వాత హాస్పిటల్‌లో వేకప్ అయితే అవుతాడు. లేచిన తర్వాత చాలా అనీజీ ఫీలింగ్‌గా అయితే ఉంటుంది. అతనికి చుట్టూ చూస్తాడు. హాస్పిటల్ చుట్టూ చూసి ఏం జరుగుతుందో అర్థం కాదు. హాస్పిటల్‌లో కూడా ఉంటాయి జాంబీస్. అయితే ఇదంతా అర్థం చేసుకొని అతని మైండ్‌లో స్టార్టింగ్ వచ్చిందైతే తన ఫ్యామిలీ. గన్ షాట్‌లో గన్ షాట్‌లో తగిలి బుల్లెట్ అయితే అతనికి తగులుతుంది. దానివల్ల కోమాకైతే వెళ్తాడు. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. షైన్ అని. అయితే అతనితో కలిసి ఆపరేషన్స్‌కైతే వెళ్తారు. ఆ టౌన్ యొక్క షారీఫ్ ఇలా జరిగి ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్‌లో ఇలా మనకి హాస్పిటల్‌లో దొరికి లాస్ట్ వరకు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించారు. చాలా గ్రేట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. బిగ్ గ్రామ్స్ గురించి. రిక్ గ్రైమ్స్‌కైతే ఒకటే ఆబ్జెక్ట్. తన ఫ్యామిలీ దగ్గరికైతే రీచ్ అవ్వాలి. ఆ కోమాలో ఆ 3 వీక్స్ హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తన ఫ్యామిలీని ఎలా కలుసుకుంటారో సీరీస్‌లో అయితే చూద్దాం. అండ్ దాని తర్వాత 'ద వాకింగ్ డెడ్‌లో' స్పెషాలిటీ ఏంటి? అసలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ సీరీస్ గోల్ ఏంటి? దాంట్లో మనం ఏం చూస్తాం? దాంట్లో మనకి ఫుడ్ ఔటేజ్ ఉంటుంది. సేఫ్ ప్లేస్ కోసం చూస్తాం. సర్వైవర్స్ ఉంటారు. వాళ్ళని ఎలా ట్రస్ట్ చేయాలి? అండ్ సేఫ్ ప్లేసెస్ దాంట్లో మీ గ్రూప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి?
అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా రియలిస్టిక్‌గా చాలా ఉంటాయి. దాన్నే మనకి చాలా రియలిస్టిక్ వేలో అయితే ద వాకింగ్ డెడ్ అయితే చూపిస్తుంది. అంటే సర్వైవింగ్ అంటే ఒక జాంబీ అవుట్‌బ్రేక్ నుంచే కాదు, మన హ్యూమన్ టు హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి కూడా సర్వైవ్ అవ్వాలి. అది చెప్పేదే ద వాకింగ్ డెడ్. ఎరిక్ గ్రేమ్స్ హాస్పిటల్‌లో ఐస్ ఓపెన్ చేసిన మూమెంట్ నుంచి మనకి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో ఫేవరెట్ యాక్టర్స్, ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, ఎంతోమంది ఫేవరెట్ విలన్స్ వీళ్ళందరూ మనకి కనపడతారు సిరీస్‌లో. ఇదైతే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా మనకి సూన్ మారుతుంది. దీని నుంచి బయటికెళ్ళడం కొంచెం కష్టంగా కష్టపడలేము. అండ్ ఈ సీరీస్‌ని చూడాలి అనుకుంటే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అండ్ అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్‌లో ఇంకా రీజనల్ లాంగ్వేజ్‌లో రాలేదు ఇంకా. అండ్ సో లేట్ చేయకుండా ఈ సీరీస్ చూసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు తప్పకుండా చేరుకుంటాయి. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.